యేసుక్రీస్తు యొక్క నోరు, నీతిమంతుల నోరు, ఇలాగా కొన్ని నోరు గురించి, ఎందుకంటే నోరు వెరీ ఇంపార్టెంట్. బైబిల్ గ్రంథంలో భక్తుడు యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో రాస్తున్నాడు భక్తుడు. మొదటి 2 వచనాల్లో చూద్దాం. దీపంబులారా ఆ! నా మాట వినుడి, ఆ! దూరం నుండి జనములారా ఆలకించుడి. ఆ! నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను హ్మ్. ఒడిలో పెట్టుకొనుట మొదలుకొని ఆయన నామం జ్ఞాపకం చేసుకొనెను. నా హ్మ్. నోరు వాడిగల హ్మ్. ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన ప్రైజ్ చేతి గాడ్. నీడలో నన్ను దాచి ఉన్నాడు. నోరుని వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఎంత అదృష్టం అండి. నోరును వాడిగల ఖడ్గంగా చేస్తే, ఆ ఖడ్గం గల ఉన్న నోరు ఎంత శక్తివంతంగా సృష్టించిన సృష్టికర్త ఏర్పరచుకున్న దైవ రక్షకుడు. పరమ తండ్రి మనందరికీ దేవుడైన ప్రభువారి యొక్క చిత్తమును జరిగించుటకు, ప్రభు యొక్క రాజ్యమును ప్రకటించుటకు, ప్రభు యొక్క సువార్తను ప్రకటించుటకు, ప్రభు యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటకు, ప్రభు యొక్క రాజ్యము నిర్మించుటకు ఇన్ని విధాల ఆ నోరు వాడబట్టం అన్నది ఎంత ఆశీర్వాదకరమండి. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. నోళ్ళు జంతువులకి, పశువులకి, ప్రపంచంలో పాముకి, ప్రతి ఒక్కరికి నోరుంటుంది. జాగ్రత్తగా గమనించాలి బైబిల్ గ్రంథాలు. కానీ మానవుడికి దేవుడిచ్చిన నోరు వేరు. ఎందుకంటే మానవుడు దైవ స్వరూపం కనుక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని రూపంలో మనం చేయబడ్డాం కనుక, మనము ఆ నోరునే కలిగి ఉండాలి. ఒకసారి తండ్రి పాదాల దగ్గర ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకొని, దేవా నా నోరు వాడిగల ఖడ్గంగా చేయండి. ఎందుకు వాడిగల ఖడ్గంగా చేయమంటున్నాడు అంటే, బైబిల్ గ్రంథంలో హెబ్రీ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడుతుంది. దేవుని వాక్యము ఖడ్గము వంటిది. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము ఖడ్గం వంటిది. కనుక నా నోరు వాక్యానుసారం ఉండాలి. వాక్యంతో ఉండాలి. వాక్యంతో నింబడి ఉండాలి. నేను మాట్లాడితే వాక్యం బయటికి రావాలి. నేను మాట్లాడితే వాక్య సంబంధమైన క్రియలు ఉచ్చరించాలి. నేను మాట్లాడితే యేసుక్రీస్తు నామాన్ని ఘనపరిచే విధంగా నా నోరు ఉండాలి. నా నోరును అట్లాంటి నోరుగా దీవించు తండ్రి. ఏదో ప్రపంచంలో అందరికీ నోరుంది, నాకు నోరుందని అనుకోకుండా, నా నోరును దేవుడు దైవిక నోరుగా, ఆత్మీయ నోరుగా, అభిషేక్తమైన నోరుగా, ప్రార్థించే నోరుగా, పరలోకమును భూమి మీదకి దించే నోరుగా, దైవరాజ్యాన్ని వ్యాప్తి చేసే నోరుగా, దేవుని చిత్తాన్ని జరిగించే నోరుగా, ప్రభువును ఆరాధించే నోరుగా, ప్రభువును స్తుతించే నోరుగా, ప్రభు యొక్క వాక్యం ప్రకటించే నోరుగా, ప్రభు యొక్క రాజ్యాన్ని లేక భూమి మీద అనేకులకు సువార్తను ప్రకటించే నోరుగా, ప్రభు యొక్క సత్యాన్ని ప్రకటించే నోరుగా, అలాంటి తన నోటితోనే అనేకులను ప్రభువు తట్టు తిప్పగలిగిన నోరుగా బైబిల్ గ్రంథం ఉంది. ఒక వేశ్య తన స్థితిని గమనించింది. వేశ్యకున్న ఆలోచన కూడా మనకు లేకపోతే చాలా దౌర్భాగ్యం. ఒక వేశ్య తన పరిస్థితిని గుర్తించింది. ఐ హావ్ సీన్ మెస్సియా. నేను మెస్సీను నేను చూశాను. తన జీవితంలో ఎంతో మంది వ్యక్తులు చూసింది. మనుషుల్ని ఏమైనా చూసింది. 5గురు భర్తలను వ్యభిచారంతో ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు. అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఒక్కసారి మెస్సీని చూడడం అంటే, మెస్సీ తనకి దాహంగా నీళ్లు అడగడం అంటే, అది మహాద్భుతంగా భావించింది. తన జీవితంలో ఆశ్చర్యకరంగా భావించింది. నేను ఎవరైతే మేము మెస్సీ కొరకు ఎదురు చూస్తున్నామో ఆ మెస్సీ, అవును నేనే ఆ మెస్సీ అంటాడు. ఒక్కసారి తన ఏ పని మీద వచ్చిందో ఆ పని పక్కన పెట్టింది. జాగ్రత్తగా గమనించాలి. మట్టి కుండను పక్కన పెట్టడానికి ఆలోచించలేదు. అయ్యో! ఇంట్లో నీళ్ళు లేకపోతే నేను మళ్ళీ ఏమైనా వండుకోవాలి కదా! చేసుకోవాలి, దాహానికి నీళ్లు తాగాలి కదా! అని ఆలోచించలేదు. క్రైస్తవ జీవితంలో ఏంటంటే మట్టి వంటి వాడిని విడిచిపెట్టడానికి ఇష్టపడం. జాగ్రత్తగా గమనించండి. మట్టి వంటి వాడిని పక్కన పెట్టడానికి కూడా ఇష్టపడం. మట్టి పరిస్థితులు గాని, మట్టి సమస్యలు గాని, మట్టికి సంబంధించినటువంటి వాసన గాని పక్కన పెట్టడానికి ఇష్టపడం. సందర్భాన్ని బట్టి ఆమె దేవునికి మట్టి కంటే ప్రపంచం కంటే మట్టినే మనిషిగా మార్చిన దైవత్వం కలిగిన మెస్సీ గురించి వింది కదా! మెస్సీ తనకి రాబోతున్నాడు అని ఎదురు చూస్తుంది కదా ఆనాడు. అలాంటి మెస్సీని తను జాగ్రత్తగా తనే యాకోబు బావ దగ్గరికొచ్చి మాట్లాడుతూ ఉంటే తనకి తట్టుకోలేకపోయింది.
దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా చలించం. ఇది నాకు కాదులే, మా పక్కింటి ఆవిడకి, లేకపోతే నాతో ఉన్న సహోదరికి, లేకపోతే వాళ్ళకి, వాళ్ళ వీళ్ళకి అనుకుంటాం. దేవుడు డైరెక్ట్‌గా పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నా, అయ్యో! నాతోనే మాట్లాడడు, నేనే సరి చేసుకోలే అన్న ఆలోచన విధానం చాలా తక్కువ. చాలా తక్కువ. నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. యేసయ్య నాతోనే నేను చెప్తుంటాను ఎప్పుడు నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నాతో మాట్లాడబట్టి నేను బతుకున్నాను. నాతో మాట్లాడబట్టి సువార్త ప్రకటించగలుగుతున్నాను. నాతో మాట్లాడబట్టుగానే నేను జీవితాన్ని జీవించగలుగుతున్నాను. నాతో మాట్లాడపోతే నేను డమ్మీ అయిపోతాను. దేవుడే నాతో మాట్లాడపోతే నేను మగవాడినయిపోతాను. నా పరిస్థితి ఏంటి? సౌలు అదే అన్నాడు. కల్లోనైనా, దర్శనంలోనైనా నాతో మాట్లాడటం లేదు. నా జీవితం ఏంటి అగమ్యగోచరం అయిపోయింది. ఏం చేయాలి ప్రభు? చివరికి కర్ణపిశాచి విద్యగల స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. దేవుడు మాట్లాడిన సేపు ఆయన మాటకు లోబడకుండా, ఆయన చిత్తానికి లోబడకుండా, ఆయన ఏది చేయమన్నాడో చేయకుండా, వాక్యానికి వ్యతిరేకమైన పరిస్థితి బైబిల్ గ్రంథంలో ఉంది. నేను మీకు చెప్పాను సౌలు గురించి. ఆయన చేసిన 2 నేరాల్లో మొదటి నేరం ఏంటంటే ఆయన అవిధేయత చూపించాడు. దేవుడు చెప్పిందోటి ఆయన చేసాడు. స్వనీతిని, స్వయిష్టానికి, స్వబుద్ధికి, సొంత చిత్తానికి, సొంత ఇష్టానికి ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చాడు. దాన్ని మనిషి మీద నెడుతున్నాడు. ఈ జొల్లు వల్ల నేను ఆ గొర్రెల్ని బలిసిన గొర్రెల్ని ఆవులు తెచ్చాను. రెండవది అతడు కర్ణపిశాచి విద్యల స్త్రీ దగ్గరికి వెళ్ళకూడదు. జాగ్రత్త. ఎప్పుడు కూడా సంఘంలో ఏ స్త్రీ, ఏ బ్రదర్ ఎవరు కూడా పొరపాటున నీ జీవిత స్వార్థానికి, వాక్యానికి వ్యతిరేకమైన పరిస్థితికి వెళ్ళావా, జీవితంలో కోలుకోలేని దెబ్బతింటావు. జాగ్రత్త. అనవసరమైన వాటికి తావీదులు కట్టించుకోవడం, వాక్యానికి వ్యతిరేకమైన వాటికి వెళ్ళడం బైబిల్ అందుకే దేవుడు ఒప్పుకోలేదు. ఏలియా ద్వారా చెప్పించాడు రాజుకి. ప్రైజ్ లార్డ్. 2వ రాజుల 1వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. నీ దేశంలో సర్వశక్తులు దేవుడు లేడని నువ్వు వాళ్ళ దగ్గరికెళ్ళావా? నువ్వు ఎక్కిన మంచాన్ని దెక్కుండా మంచం మీద చస్తావు అన్నాడు. చచ్చాడు. కావాలంటే బైబిల్ చదవండి. 2వ రాజుల్లో. వెరీ డేంజరస్. నేను చూసినంత అనుభవాన్ని చెప్తున్నాను. నేను ఎక్కడ విన్నది కాదు. చూసినాము. ఎవరో చిల్లంగా విద్య గల వారి దగ్గరికి, అలా మాటల దగ్గరికి, వీడికి, వాడికి మన కొడుకు గురించో, కూతురు గురించో, వాటి గురించో, వీటి గురించో, పిల్ల గురించో, దేని గురించో వెళ్ళి ఏదో వాక్యాన్ని వ్యతిరేకమైన మాత్ర శక్తిలో దైవ వాక్యాన్ని వ్యతిరేకంగా నువ్వు పాలు పొందేవా? నీకంటే దౌర్భాగ్యుడు పడుతున్నాడు. వెరీ డేంజరస్ సిచ్యుయేషన్ లో వెళ్ళిపోతావు. దయచేసి వద్దు. పశ్చాత్తపడి ఎవ్వరు కూడా ఒకవేళ పిల్లల గురించి తావీదు కట్టించాలి, ఇది కట్టించాలి, పోలు కట్టి ఏవో రకరకాల పరిస్థితులు చేసిన వెంటనే పశ్చాత్తపడి కన్నీరు కాస్తండి. ఆ దౌర్భాగ్యం నుంచి, ఆ పాపం నుంచి విడిపించమని కన్నీటితో ప్రభువుని ప్రార్థన చేసుకొని వేడుకోండి. పొరపాటుని ఆ పాపం నిలిచి ఉంటే అంతకంటే భూమి మీద ఉన్నప్పుడే నువ్వు భయంకర నరకాన్ని చూస్తావు. తిరుగులే తిరిగి దేవుడు ఒప్పుకోడు. తనను విడిచి, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. దైవవాక్యాన్ని వ్యతిరేకంగా ప్రవర్తించే పరిస్థితి. అందుకే సౌలు చేసిన 2 తప్పు. నాతో దేవుడు మాట్లాడటం లేదని కన్నీటితో కార్చి ప్రార్థన చేసి మొరపెట్టి నేను ఇంకెప్పుడు అట్లా చేయనని దేవుడిని వేడుకుంటే ఒకవేళ ఇలా ఉన్న పరిస్థితి. కానీ నాకు వెంటనే కనిపిస్తే తీసుకెళ్ళండి. నాకు దేవుడు నాతో మాట్లాడతాను కనుక నేను వేరొక ఆల్టర్నేషన్ చూసుకుంటాను అన్నట్టు ఆల్టర్నేషన్ చూసుకున్నాడు. జాగ్రత్త. చాలా డేంజర్. దేవుళ్ళని మార్చకూడదు. ఆ! బట్టలు మార్చినట్టు స్త్రీలు మార్చకూడదు, పురుషులు మార్చకూడదు. వాక్యానికి వ్యతిరేకంగా అనుకూల దైవ చిత్తాన్ని వ్యతిరేకం చేయకూడదు. జాగ్రత్త. నరకంలో ఉంటావు. మామూలుగా ఉండవు. భూమి మీద నరకం చూస్తావు. బైబిల్ గ్రంథంలో జీవన వాక్యంలో ఉండే సత్యం. వెరీ డేంజర్ అండి. వెరీ డేంజర్. ప్రైజ్ ది లార్డ్. దావీదు కంటే గొప్పోడు కాదు. దావీదు చేసిన పాపానికి భయంకర నరకం అనుభవించాడు భూమి మీద. తర్వాత పశ్చాత్తాపం. అందుకే తన కన్నీరు పడక మీద తన కన్నీళ్లు కొట్టుకొని తీర్చాడు. దేవుడు మరలా క్షమించాడు. బైబిల్‌లో ఉన్న సత్యం ఏంటంటే వాక్యంలో ఉన్న పవిత్ర సత్యం. కనుక దేవుడు వ్యభిచారం, ఈ శ్రీలంక శక్తులు వాక్యం తన్ను విడిచి వేరొకరిని ఆశ్రయించడం ఇలాంటివి దేవుడు. ఇవన్నీ యథార్థ సత్యాలు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అందులో ఉంది. లేఖనం చెప్తుంది. లేఖన వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా భయానకమైనదట. అందుకే నేనైనా మీరైనా జాగ్రత్త పడిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడాలి. యిర్మీయా అన్నాడు, "నువ్వు నాతో మాట్లాడ మానేయొద్దు. అయ్యా బైబిల్ నువ్వు నాతో మాట్లాడకపోతే నీ గురించి నేను మాట్లాడకపోతే నా హృదయము, నా కడుపు మండుతుంది. నా హృదయం మండుతుంది. ఆ మాట నేను తట్టుకోలేను" అంటున్నాడు యిర్మీయా. యిర్మీయా గ్రంథం 20 అధ్యాయంలో 27 వచనం 29 ఎక్కడ ఉంటుంది.
27-29 ఉంటది. 29 కనుక లేఖనంలో ఇవన్నీ స్పష్టంగా రాయబడ్డాయి. నేను ఇంకా చెప్పక మానలేదు. నేను ఇంకా మానకూడదు. నేను ఏ విషయంలో చెప్పకూడదు. ఇంక నోరెత్తకూడదు. ఆయన నామం బట్టి ప్రకటించకూడదు అనుకున్నాను. కానీ నేను ఉండలేకపోయాను. ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్. తినకుండా ఉండగలవా? గాలి పీల్చకుండా ఉండగలవా? మరి ఆయన సత్య సాక్షిగా ఉండ ఉండగలవా? చెప్పకుండా సత్యసాక్షి అని చెప్పకుండా, ఆయన మహిమ కొరకు నిలబెట్టకుండా, ఆయన రాజ్య సువార్తను చేయకుండా, ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండగలవా? ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి. భక్తి శారీరక స్వార్థపూరిత భక్తి ఉండకూడదు. దేవుడు దాన్ని ఆశ్రయించు. మన భక్తి నిష్కల్మషంగా, నిష్కపటంగా, దైవ దృష్టి యోగ్యమైనటువంటి దైవిక భక్తిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో లేఖనాలు రాయబడింది. సంతుష్టికరమైన భక్తి అని రాస్తాడు. సంతుష్టికరమైన భక్తి ఉండాలి. దైవ చిత్తానుసార భక్తి ఉండాలి. భక్తి అంటే మనకు అనుకూలంగా మార్చుకొని, మనకిష్టకరంగా మార్చుకొని, మనకు అనుకూలంగా మార్చుకొని, దాన్నే భక్తిగా నువ్వు చిత్రీకరిస్తే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి. దేవునికి అనుకూలంగా భక్తి ఉంటే అంతకంటే ఆశీర్వాదం మరొకటి. భక్తిని మనకు అనుకూలంగా మార్చుకోదు. దేవునికి అనుకూలంగా చేద్దాం. దేవునికి అనుకూలంగా మన భక్తిని సాగిద్దాం. దేవునికి స్తోత్రం. ఉన్నది ఉన్నట్టు చెప్పినా ఇష్టపడకపోయినా పర్వాలేదు. ప్రైజ్ ది నేమ్ ఆఫ్ జీసస్. ఒకరి ఇష్టంతో నాకు పనులు దేవుడికి అసలు పనులు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చబడాలి. కనుక నాకు మీకు కూడా దేవుని ఆత్మ వాక్యం ఖండిస్తున్నాడు. కనుక తండ్రి, నేను నీ గురించి మానలేను. నీ గురించి నీ సాక్షిగా నిలబడకుండా ఉండలేను. నీ గురించి నేను రాజ్యపరిచయం మానలేను. నీ చిత్తాను ఏమో భావి దినాలు ఎలా ఉంటాయో. ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని నేను దుర్వినియోగపరచుకునే పరిస్థితి నాకు ఉండకూడదు. ఇప్పుడు ఇచ్చిన పరిస్థితిని నేను సద్వినియోగపరచుకోరు కదా. నాకు ఎంత ధన్యతనిస్తున్నావు ప్రభా. నీ మహిమకు నిలబడడానికి, నీ సాక్షిగా నిలబడడానికి, నీ నామంలో బైబిల్ పట్టుకొని మూర్ఖులైన వర్గజనం మధ్య సాక్షిగా నిలబడడానికి, జీవజ్యోతిగా వెలిగించబడడానికి నాకు ఇచ్చిన ధన్యత కొరకు స్తోత్రాలు కదా నాయన అని చెప్పుకొని, ప్రైజ్ ది నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి పాదాల దగ్గర సాక్షిగా నేను ఎలాగైనా వెళ్ళాలి అన్న ఆలోచన ప్రజల్లోకి రావాలి. నేను ఎలాగైనా వెళ్ళాలి. నేను ఎలాగైనా పాపం చేయాలనుకున్నాడు దావీదు చేశాడు. దాని పరిణామం అనుభవించాడు కొన్ని సంవత్సరాలు. నేను ఎలాగైనా తప్పకుండా ప్రార్థన చేయాలి అని దానియేలు కష్ట పరిస్థితుల్లో భయంకర శాసనం జారీ అయినా కూడా శవోగ్రహంలో పడేస్తాను శవగృహంలో అని చెప్పినా సరే ఎలాగైనా ప్రార్థన చేయాలి. కిటికీలు బిప్పి ప్రార్థన చేశాడు. అద్భుత దేవుడు పొందాడు. ఏది కావాలి నీకు? ఏది కావాలి నీకు? బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇచ్చిన సమయాన్ని, ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ఇచ్చిన ధన్యతను సద్వినియోగపరచుకోగల వ్యక్తులుగా అదే జ్ఞానము గల దైవిక భక్తి దేవునికి స్తోత్రం కలుగును కాక. బైబిల్ గ్రంథంలో నన్ను, నా నోరుని వాడిగల ఖడ్గం చేశాడు. కానీ దీని నోరుని దేవుని కొరకు వాడు. భక్తుడు ప్రార్థన చేస్తూ మంచి మాట చెప్తాడు. ఎవరు? పౌలు గారు తన గురించి ప్రార్థన చేయమని ఒక విజ్ఞాపన రాస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి చదవండి. ఆత్మ వలన ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడే నోరు తెరిచినప్పుడు దాన్ని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడికే వాక్శక్తి నాకు అనుగ్రహం పడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండు. నువ్వు ఎవరి గురించి నోరు తెరుస్తావు? నీ భర్త గురించో, భార్య గురించో, పిల్లల గురించో, కుటుంబం గురించో, లోకసభలో తినడానికో, ఇంకేవో చేయడానికి నోరు, అది శారీరకమంది. నువ్వు ఆయన కొరకు లార్డ్ జీసస్ లిబ్బి హనియా మహోనియా నహసిమా, నువ్వు క్రీస్తు కొరకు నోరు తెరిస్తే, సర్వశక్తులు దేవుని కొరకు నోరు తెరిస్తే, పరిశుద్ధాత్మ కొరకు నోరు తెరిస్తే ఆ నోటిని దేవుడు ఆశ్రయిస్తాడు. అందుకే పౌలు గారు విజ్ఞాపన చెప్తున్నాడు, విజ్ఞాపన అవసరం చెప్తున్నాడు. నా గురించి మీరు పట్టుదలతో ప్రార్థన చేయండి. నేను నోరు తెరిచినప్పుడు నేను జ్ఞానంగా మాట్లాడాలి, దైవశక్తితో మాట్లాడాలి,
నేను దైవ వాక్యానుసారం వాక్శక్తితో మాట్లాడు. అలాంటి కృప నాకు ఇచ్చినట్లు నా కొరకు ప్రార్థించండి. కొన్నిసార్లు మాట్లాడదు, చాలా తెలివిగా మాట్లాడతాం అనుకుంటాం. మనం చాలా తెలివిగా మాట్లాడాను, నేనే దేవుని అని అనుకుంటాం. దేవుడు నవ్వుకుంటాడో తెలీదు, దేవుడు బాధపడతాడో తెలియదు, మన పనికి మన తెలియదు. దేవునికి అనుకూలమైన తెలివిని దేవుడు చూస్తాడు. పనికి మన తెలివితేటలు పట్టించుకోడు. దానివల్ల నష్టం తప్పదు. దైవ జ్ఞానాన్ని కలిగి ఉందాం, దైవ తెలివితేటలు కలిగి ఉందాం, దేవుని వాక్యానుసారంగా నిబద్ధతను కలిగి నిబంధన నేర్చుకొని నిబంధన బట్టి జీవించే దైవిక పరంలో మనం నిబంధన చెప్పాలి. అంతేగాని మన ఇష్టం, మన ఆలోచన పక్కన పెడతాం. దేవుని ఇష్టం, దేవుని ఆలోచన ఏంటో మన జీవితానికి అప్పగించుకుందాం. తండ్రి పాదాలు పట్టుకొని ప్రభువుని అడుగుదాం, అయ్యా నీ కొరకు నేను నోరు తెరవాలి. నీ కొరకు నేను నోరు తెరిచి మాట్లాడుతున్నప్పుడు నన్ను అభిషేకంతో నింపు తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థన అదై ఉండాలి. నీ కొరకు నేను నోరు తెరుస్తున్నాను. ఎందుకు? ఎవరి గురించి నోరు తెరడం వేరు. నీ గురించి నువ్వు దేవుని కొరకు, యేసయ్య కొరకు, ఆయన వార్త కొరకు, ఆయన రాజ్యం ప్రకటించే కొరకు, ఆయన సత్యాన్ని ప్రకటించే కొరకు నోరు తెరుస్తున్నప్పుడు ఆ నోటు ప్రభుని అడగాలి, నాకు ఆ నోటికి శక్తిని ఇవ్వండి, ఆ వాక్శక్తి ఇవ్వండి. కరెక్ట్ గా పదం ఎవరికి ఏం కావాలో ఆ మాటలు వారి జీవితంలో వెళ్ళాలి. అలాంటి నా నోట్లో నీ మాటలు పెట్టమని తండ్రి పాదాలు పట్టుకుని బతిమలాడ భక్తులుగా ఉంటాం. అలాంటి కృప నాకు ఇవ్వండి తండ్రి. దేవునికి స్తోత్రం. కనుక బైబిల్ చెప్తుంది, ఈ భక్తుడే విజ్ఞాపనగా చెప్తున్నాడు అవసరాన్ని. ఆయన చాలా గొప్ప దైవజనుడు. అలాంటి దైవజనుడు చెప్తున్నాడు, నా గురించి విజ్ఞాపన చేయి, నేను నోరు తెరవాలయ్యా. ఇంకొక దగ్గర చెప్తాడు, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనం చూడండి. నేను వచ్చినప్పుడు ఎవడనూ లేకపోని ఎలా, నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరం ఇవ్వకుండా ఎలా, నా చెయ్యి మోచింపలేనంత కుర్చయిపోయినా విడిపించడానికి 52 యెషయా గ్రంథం. ఒక్క నిమిషం. యెషయా 50వ అధ్యాయం 4వ వచనం అండి. క్షమించండి, 2 కాదు. అలసిన వాడిని మాటల చేత బోధించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు విన్నట్లుగా నేను ఇంటికి ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. ఏ నోరు? దేవుడు ప్రత్యేకంగా శిష్యుల నోరుని పరమ తండ్రి చెప్తున్నాడు. అందరూ చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు ప్రజలు? శిష్యులకు తగిన నోరు భక్తులు చెప్తున్నారు, శిష్యులకు తగిన నోరు నాకు ఇచ్చాడు. వాళ్ళ నోరు ఎప్పుడు యేసు యేసు యేసు, తండ్రి, పరిశుద్ధాత్మ. అందుకే వాళ్ళ నోరు అంత ఉన్నతంగా దేవుడు తెచ్చాడు. వారు నోరు తెరుస్తుంటే అద్భుతాలు జరుగుతుండేవి, ఆశ్చర్య భూమి కంపించేది. అపోస్తలుడు వాళ్ళ నోరు ఓరడించు మాటలు, ఆదరించు మాటలు, శక్తిగల మాటలు, అభిషేక మాటలు, సరిదిద్దే మాటలు, బలపరిచే మాటలు, ఉజ్జీవపరిచే మాటలు, దైవిక మాటలు, ధైర్యాన్ని కలిగించే మాటలు, ఎన్నో రకాల దైవిక మాటలు వారి నోట్లో నింపాడు దేవుడు. శిష్యులు తగిన నోరు ఎంత గొప్పది. మనం కూడా అదే ప్రార్థన చేద్దాం కదా. ఆ ప్రార్థన అవసరం మనకు అవసరం. అండి, శిష్యులకు తగిన నోరు నాకు ఇవ్వండి ప్రభా. వాళ్ళు ఎప్పుడు మౌనంగా ఉండలేదు. వాళ్ళు ఎప్పుడు దేవుని రాజ్యాన్ని మ్యాక్సిమం వాళ్ళు ప్రకటించారు. ఉన్నతంగా హతసాక్షులు అయిపోయారు. అందరూ ప్రకటించి 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 చివరికి హతసాక్షులే వాళ్ళ ప్రాణాన్ని ప్రభు కొరకు అర్పించారు. వాళ్ళ నోరుని అంతగా దేవుడు వాడుకున్నాడు. బ్రతికినంత కాలం నీ నోరు దేవునికి అనుకూలంగా ఉండాలి, అది వాడబడాలి. ఈ నోరు ఆయన గురించి మాట్లాడుతూ ఉండాలి. చివరికి ఆయన గురించే అది అర్పించబడిపోవాలి. బైబిల్ చెప్తుంది, నీకు ఎవరు నోరో వద్దో. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి, వివేకానందుడు ఉన్నాడు. వివేకానందుడు మొట్టమొదట ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఏదో చెప్పి సన్యాసిలా కనిపిస్తున్నాను చెప్పి అతనికి కొన్ని నిమిషాలు మాత్రం ఇచ్చారట సమయం.
నిమిషాలు సమయం ఇస్తే ఆయన నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించాడు. మాట్లాడడం ప్రారంభిస్తే వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు పెద్దలు, దానికి సంబంధించిన అధికారులు అన్నాడు, నో నో కంటిన్యూ, ఎంత టైం తీసుకుంటే టైం తీసుకో, నువ్వు మాట్లాడమని చెప్పాడు స్పీకర్. అంత గొప్ప స్పీకర్ అంటే స్పీకర్ గుర్తుపెట్టుకోండి. కానీ బైబిల్ చెప్తుంది, అంతకంటే శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని పండించే నోరు ఇంకెంత గొప్పది, ఇంకెంత గొప్పది, ఇంకెంత గొప్పది. బైబిల్ గ్రంథం చెప్తుంది, అక్కడ ప్రజలకు కావాల్సిన వర్తమానమైన ఉపదేశం ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇక్కడ ప్రపంచంలోని ఆనాడు ప్రజలు శారీరక సంబంధంగా, కానీ ఉదయానికి మనసుకు ఆత్మరక్షణకు దేవుని రాజ్యాన్ని వెళ్ళడానికి కావలసిన దైవిక మాటలు ఇచ్చుటకు మన నోరుని దేవుడు ఆ జ్ఞానంతో ఆ వాక్యం అంతకంటే శ్రేష్టమైనటువంటి శక్తితో నింపడా. అందుకే బైబిల్ గ్రంథం అంటాడు, నీ ఆజ్ఞలో గైకొట్టుకో, నీ ఆజ్ఞలు నేర్చుకొట్టుకో, నీ ఆజ్ఞలు పాటి, నా నోరు ఒగరుస్తుంది అంటాడు భక్తుడు 119వ కీర్తన మాట. నోరు ఒగరుస్తుంది, నాకు ఆ మాటలు కావాలి దేవా. నీ మాటలు చెప్పకుండా నేను ఉండలేను, నీ మాటను ప్రకటించకుండా ఉండలేను, నీ మాటలు నేను వల్లించకుండా ఉండలేను. అంత జీవ మాటలవి, అంత మధురమైన మాటలవి, అంత శక్తిగల మాటలవి, అంత జీవాన్నిచ్చే మాటలవి. దేవుడికి స్తోత్రం కనుగాక. చదువుకున్న చదువు తగినట్టుగా ఆయన మాట్లాడితేనే అమెరికా లేక ఇతర ప్రజలు వాళ్ళంతగా ఇష్టపడ్డారు. అదే సర్వశక్తుల దేవుని మాట ఎంత గొప్పది. జీవాన్నిచ్చి రక్షించి ఆశ్రయించి నరకను తప్పించి పరలోకాన్ని చేర్చే ఆ మాట ఎంత గొప్పది. మరి బైబిల్ గ్రంథాన్ని, ప్రభా నాకు శిష్యులకు తగిన నోరు నింపండి, నన్ను నా నోరును అభిషేకం, నీ కారునిప్పుతో నా పెదవులు కాల్చి కాని మాట పలికిన నా పాపమును క్షమించి నన్ను అభిషేకపు నోటుగా తయారు చేసి, నేను మాట్లాడుతున్నప్పుడు నోరు తెరుస్తున్నప్పుడు నీ అగ్గిని బట్టి మాటలు నా నోట్లో పెట్టి, అయ్యా నన్ను వాడుకోండి అని ప్రభు తండ్రి దగ్గర ప్రార్థన చేసుకుని ధన్యత కలిగిన వ్యక్తిగా ఉంటుంది. నీకు ఎంత ఆశీర్వాదం. Glory to the name of Jesus. Praise the name of Jesus. దేవునికి స్తోత్రం. కనుక బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర శిష్యునికి తగిన నోరు ఆయన నాకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. గ్లోరీ టు ద నేమ్ జీసస్. నువ్వు నోరు తెరిస్తే నీ నోరు బాగుగా నింపుతాను. దైవికంగా నోరు తెరవాలి, ప్రభు మహిమ కొరకు నోరు తెరవాలి, ప్రభు చిత్తాన్ని జరిగించి నోరు తెరవాలి, ప్రభు రాజ్యాన్ని ప్రకటించడం నోరు తెరవాలి, ప్రభు సత్యాన్ని చెప్పుటకు నోరు తెరవాలి. అలా నోరు తెరిస్తే నీ నోరుని బాగుగా నింపుతాను. వాగ్దానం, నీ నోరు బాగుగా తెరు, దాన్ని నింపెదను. నీ నోరు దేవుని రాజ్యవ్యాప్తిలో బహుబలంగా పడబడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి. అందుకే అనవసర మాటలు, పనికన్న మాటలు, తప్పుడు మాటలు, అబద్ధ మాటలు, డబల్ మీనింగ్ మాటలు, రకరకాలు ఉంటాయి. ఏవో ప్రపంచంలో లోక జ్ఞానం కలిగిన మాటలు అన్ని పక్కన పెట్టి కాల్చేయండి. కృతజ్ఞత వచనమే అనుకూల వచనం మాట్లాడుకోవాల్సి. అలాంటి మాటలు మాట్లాడే అభిషేకం నాకు మీకు ఉండాలి. మనందరూ మాటలో తప్పిపోతుంటాం కనుక దేవా నాకు సాయం చేసి అనుకూల వచనమే మాట్లాడాలి. వ్యర్థమైన మాటలను తీసివేయండి. ఎందుకు? మన నోటిని బట్టి మనం నీతిమంతులు తీర్చబడతాం, మన నోటి మాటను బట్టి మనం పాపిగా తీర్పు తీర్చబడతాం. చాలా జాగ్రత్త ఉండాలి. అందుకే బైబిల్ చెప్తుంది, శిష్యునికి తగిన నోరు వెరీ పవర్ఫుల్. వాళ్ళు బలిపీఠం కింద ఉన్నా కూడా ఎప్పటికీ నాదాన్ని బిగ్గరగా మొరపెడుతూ దేవునే వారు స్తుతిస్తున్నట్టు లేఖనాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సంఘం అందరూ నేర్చుకున్నాం, మన నోరు దేవుని కొరకు పడబడు, మన నోరును దేవునికి అర్పిద్దాం. ఈ నోట ఏ వ్యర్థమైన మాట వద్దు, నేను ఏ శాపగ్రస్త మాట వద్దు, దైవ దృష్టి వ్యతిరేకమైన మాట వద్దు. ఈ నోరంతా ఎప్పుడు దైవ జ్ఞానంతో, దైవ అభిషేకంతో, దైవశక్తితో, నీ వాక్కుతో, నీ జ్ఞానంతో నేను అనుకూల వచనం, కృతజ్ఞతా వచనం, దేవునికి మహిమ తెచ్చే వచనమే నా నోట పలకాలి. అలాంటి కృప నా కుటుంబానికి దయచేయాలి. ప్రతి భార్య భర్త పిల్లలు ఉంటే ప్రతి కుటుంబం పరలోక కుటుంబంగా, అగ్నిగల కుటుంబంగా, అభిషేక కుటుంబంగా ఉండటానికి ఎంత అవసరం ఉంటుంది, ఎంత ఆశీర్వాదం. ఇంకో మాట చెప్పిన, పాతాళాన్ని కూడా నోరుదట. యెషయా 5:14.
5:14. యెషయా 5:14 చదువు. అందుచేతనే ఆ! పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని ఆ! అపరిమితంగా తన నోరు తెరుచున్నది. చూడండి. వారిలో పాతాళం ఆశ పెట్టుకుంటుందట. ఏంటి ప్రజలు రావాలని. కావాల పనికి మాలోళ్ళందరూ కూడా రావాలని ఆశ పెట్టుకుంటున్నారు. రక్షణ లేని వాళ్ళందరూ రావాలని. మీకు అర్థమైందండి? దేవుని వాక్యంలో ఉన్న సత్యం అది. పాతాళానికి కూడా ఆశ ఉందట. మనుషులకి ఆశ ఉంటే అర్థం ఉంది. మీకు అర్థమైందా? కానీ పాతాళానికి ఆశ ఉందట. ఎంత జాగ్రత్త పడాలని. పాతాళానికి నోరుంది. అది నోరు తెరిచి మింగేస్తానికి రెడీగా ఉంది అది. నీకు అర్థమైందా? బైబిల్ గ్రంథంలో ఉంది. వారిలో గనులను ఆ! సామాన్యులను ఘోష చేయువారును హర్షించేవారును పడిపోవదు. చాలు. పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరచున్నది. జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో సాతాను గాడికి కూడా నోరుందట. మొదటి పేతురు గ్రంథం రాస్తాడు. 5వ అధ్యాయం. బహుశా 8వ వచనం చూడండి. 8వ అనుకుంటాను. చూడండి. మొదటి పేతురు 5:8 అనుకుంటా. బుద్ధి నిబ్బరమైన ఆ! బుద్ధి గలవారే ఆ! మెలకువగా ఉండు. మీ విరోధి అయిన అపవాది హ్మ్. గర్జించు సింహం వలె ఎవరిని ఆ! మృంగుదున్నామని వెదకుచూ తిరుగుతున్నాడు. చూసారా? ఆడికి నోరు. ఆడు తిరిగేస్తున్నాడు. పిచ్చెక్కిపోతున్నాడు. లేదా చంచలెక్కిపోతున్నాడు ఆడు. నీకు అర్థమైందా? చూస్తున్నాడు. మనం లిస్ట్ అడిగినప్పుడల్లా ఉదయకాలం లిస్టు ఆదివారం నాడు, శుక్రవారం నాడు, బుధవారం నాడు అమ్మో! లిస్ట్‌లో ఎవరు చేరిపోతారో, సువార్తకు ఎవరు కారు ఎక్కేస్తారో ఆడు చూస్తున్నాడు. కారు ఎక్కకుండా ఆపేద్దామని చూస్తున్నాడు. జాగ్రత్త. ఆడు కూడా నోరు తెరిచి మింగేయడం చూస్తున్నాడు. ఎవరిని మింగుదునా అని గర్జించుకొని తిరుగుతున్నాడట. సువార్త కారు ఎక్కకుండా, సువార్తకు వెళ్ళకుండా, దేవుని రాజ్యం ప్రకటించకుండా, ప్రభు సాక్షి నిలబడకుండా ఏవో ఆటంకాలు శారీరకంగా ఆటంకాలు కలిగించి మనల్ని ఏదో బలహీనపరిచి మనల్ని కుంగదీసి ఏదో విధంగా మనని ఏదో దగ్గర మన తప్పు దూరపరచాలి దేవుని రాజ్యానికి, దేవుని వాక్య సంబంధ కార్యానికి దూరపరచాలని దుష్టుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆడి ప్రయత్నాలు ఆడున్నాడు. ఎలాగైనా ప్రభు పాదాల నేను సువార్తకు వెళ్ళాలి. నేను దేవుని రాజ్యం పండించాలి. ఆ దైవిక భాగ్యాలు ఇంకా పరిస్థితులు ప్రపంచంలో ఏ రీతిగా మనకు తెలీదు. కనుక దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం ఆలోచన దేవుని బిడ్డలకి దైవానుసారంగా ఉండాలి. దైవ చిత్తానుసారంగా. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. పాతాళానికి నోరుంది. ప్రైజ్ ద లార్డ్. మింగేస్తుంటాడు. చాలా జాగ్రత్త. సాతానికి నోరుంది. ఎవరిని మింగుదల తిరిగేస్తున్నాడు చుట్టూను. పిచ్చెక్కిపోతున్నాడు ఇలాగా. ఎందుకంటే సువార్త శక్తివంతది. కనీసం కొద్ది మందిలో సరే దేవుని రాజ్యం ఎత్తబడుతుంది. ఏ ఒక్క రక్షణ పొందిన గొప్ప ఆశీర్వాదం. అందుకని వాడు పిచ్చెక్కిపోతున్నాడు. సువార్త కారెక్క ముందే ఆపేస్తున్నాడు. ఏదో కారణం మీద. బైబిల్ చెప్తుంది. చేపకి నోరుందండోయ్. దేవుని స్తోత్రం. ప్రభు చెప్పాడు. యోనాను మింగేయి. యోనాను మింగేయి. నా సన్నిధి నుంచి పారిపోయి నేను వద్దన్న చోటుకు వెళ్తున్నాడు. నేను నీనివేకి వెళ్ళమని చెప్పాను. సేవ ఉంది అక్కడ. నీనివేలో సేవ ఉంది అక్కడ. చాలా మందికి తెలియదు. సువార్తను విడిచిపెట్టి, వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని రాజ్యం విడిచిపెట్టి పెళ్లిళ్ళకి, పేరంటాలకి, లోకసభ కార్యక్రమాలకి, పాపసాన్ వాటికి వెళ్ళే ప్రమాదం కూడా ప్రపంచంలో ఉంటుంది. నేను వెళ్ళమన్నది ఒక చోటికి, నువ్వు వెళుతుంది మరొక చోటికి. నేను చేయమన్నది మరొకటి, నువ్వు చేస్తుంది మరొకటి. దేవుడి ఇష్టం. యోనా గురించి చెప్పాడు. చేపకు చెప్పాడు. మింగేయి. అతన్ని మింగేయి. తెలివి రావాలి అతనికి, జ్ఞానం రావాలి అతనికి. మింగేయి. బైబిల్ గ్రంథంలో ఉంది. స్పష్టంగా ఉంది. చూడండి, చదవండి. యోనా గ్రంథం తీయండి. ఎంతమంది బైబిల్ గ్రంథంలో యోనా ఉందో తీయండి. దేవునికి స్తోత్రం. మొదటి అధ్యాయం 17వ వచనం చూడండి. గొప్ప మత్స్యం ఒకటి యోనాను ఆ. మృంగవలని యెహోవా నియమించుండగా
ప్రైజ్ గాడ్. దేవుడు అనుమతి లేకుండా రాదు అక్కడికి మత్స్యం. సేవకుడిని మింగాలంటే దానికి గట్స్ కావాలి. బైబిల్ చెప్తుంది. దేవుడు అనుమతిచ్చాడు. ఎందుకు? ఈయన ఒక దగ్గరికి వెళ్ళమంటే ఒక దగ్గరికి వెళ్తాడు. తర్షీష్కి వెళ్ళిపోతున్నాడు. మీకు కదా నీనివేకి వెళ్ళవయ్యా, పరిచర్య ఉంది, అక్కడ పరిచయం చేయవయ్యా అంటే ఈయన తర్షీష్కి వెళ్ళిపోతాడు, అక్కడ బాగుంటుంది. చూశాడు దేవుడు. చెప్తే వెండ. ఈయనకి ఎలా బుద్ధి చెప్పాలని దేవుడు ఆలోచించాడు. గొప్ప మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చి నియమించాడు దేవుడు చేపని. సముద్రంలో ఎత్తనే ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? నన్ను సముద్రంలో పడేయండి, తుఫాన్ తగ్గింది. అర్థమైంది. నా మూలంగానే ఇక్కడ తుఫాన్ వచ్చింది, నా మూలంగానే ఇక్కడ భయంకర అలజడి జరిగింది. నేను చేసిన పాపం తప్పే అర్థమైపోయింది. దేవుడు ఓదరికి వెళ్ళమంటే ఓదరికి వెళ్తాడు. అర్థం. చూడండి, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవాలని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండేది. 3 దినాలున్నట్ట. చిన్న సంగతి కాదండి. మత్స్యాన్ని చూస్తేనే భయం వేస్తుంది. కొన్నిసార్లు పెద్ద పెద్ద మత్స్యాలు ఏమండి, మామూలు చేపలు తినాలనిపిస్తుంది, కానీ పెద్ద పెద్ద మత్స్యాలు చూస్తే భయం వేస్తుంది. ఎక్కడ కొత్త తోకుతానో లేదా మింగేద్దాం, ఇలా భయం వేస్తుంది. ఇక్కడ బైబిల్ చెప్తుంది ఎకరాల్లోని గొప్ప మత్స్యానికి, మామూలు మత్స్యానికి కాదు, మత్స్యలో కూడా తేడాలున్నాయి. గొప్ప మత్స్యానికి దైవ సేవకుడు మింగాలంటే మామూలు దానికి కాదు, గొప్ప మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. 3 దినాలు ఆ చేపలో ఉన్న నాచు, ఆ చేపలో ఉన్నటువంటి ప్రేగులు, ఆ కడుపులో ఉన్నటువంటి సమస్తం కూడా ఇతని మెడకి, నోటికి, వాటికి, వీటికి, కాళ్ళకి చుట్టుకొని ఎలకలాడు పాతాళంతో పోల్చాడు, పాతాళంగా భావించాడు. అప్పుడు బైబిల్ గ్రంథంలో యోనా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేశాడు? దేవుని వాక్యాలు చూడండి. ప్రైజ్ ది లార్డ్. 2వ వచనం నుంచి, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో ఉండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. పాతాళ గర్భంతో పోల్చాడు. ప్రైజ్ ది లార్డ్. పాతాళ గర్భంతో పోల్చాడు. సరే అయ్యా, దేవుడు ఒక దగ్గర వెళ్ళమంటే నువ్వు దగ్గరికి వెళ్ళిపోతావు. ప్రైజ్ గాడ్. నిన్ను ఆశీర్వించింది, ఎంతకాలం నేను పెట్టి పోషిస్తుంది. నువ్వు ప్రార్థించకపోయినా ప్రార్థించినా నీకు ఊపిరి, ఆరోగ్యం, శక్తి, బలము, మంచి బట్టలు, మంచి భోజనం, మంచిది, మంచి ఉన్నతమైన శరీరం, ఆరోగ్యం అన్ని ఇచ్చి నీ దేవుడు కార్యం చేసి పోషణ దేనికి? ఆయన పని కాకుండా వేరే పనికా? ఆయన చిత్తం కాకుండా వేరొక పరిస్థితులుగా? అందుకే దేవుడు నియమించాడు. నేను దేవుడు ఒప్పుకోడు. హి విల్ నాట్ యాక్సెప్ట్. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. బైబిల్. అందుకే యోనాకి తెలివి రావాలని, మారు మనసు పొందాలని, అతను తెలియాలను, దేవుని మాట అంటే ఎంత దైవికంగా అర్థం చేసుకుని యోనాను కావాలని 3 దినాల మధ్య గడపకు వచ్చాడు. ఆ తర్వాత పశ్చాత్తపడిన పిమ్మట అదే మత్స్యానికి ఆజ్ఞించి 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞగా అది యోనాను నేల మీద కక్కివేశాను. మళ్ళీ ఆజ్ఞ ఇస్తేనే కక్కింది. అంతవరకు పాపంలే, మానవులే, మనం ఇతరేం చేసుకుంటాం, దైవ సేవకుడు ఇతర మధ్యాహ్నం అనుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ దేవుడు ఆజ్ఞిస్తేనే కక్కిస్తాడు. మత్స్యం ఆయన మాట వింది కదా, దేవుని మాట మత్స్యమే వింది. మరి దేవుని సేవకుడిని, దేవుని బిడ్డలయండి మనం ఆయన మాట వినకుండా ఎలాగా? ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు మీ కూడా ప్రభు యొక్క ఆత్మ దర్శిస్తున్నాడు. శాపకు నోరుంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం చదివితే కోరాహు, దాతాను, అబీరముని భూమిని నెరబిడిచి నోరు విడిచి మింగిస్తాడు. దైవ శరీరుని వ్యతిరేకించారు. నువ్వే పరిశుద్ధుడివా? నీతోనే దేవుడు, నీ ద్వారానే దేవుడు మాతో మాట్లాడతాడా? నీకంటే పరిశుద్ధులు ఎవరు లేరా? మేమందరూ పరిశుద్ధులు కామా? ఈ పనికి వాళ్ళు మాట్లాడుతుంటే దేవుడు దర్శించి మాట్లాడి, మీకు అర్థమైందా? మామూలు కాదు, ఇమీడియట్ గా వాళ్ళందరినీ తీసుకున్నాడు. మోషే ఒక్క మాట కూడా అనలేదు, సాగిలు పడ్డాడు. బైబిల్ చెప్తుంది. దేవుడు ఎదురు సాగిలు పడిపోయాడు.
ఈ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. దేవుడు వెంటనే అయినా వారి మధ్య మాట్లాడు, వద్దు వాడిని ఏం చేయదు, తెలుసో తెలియక వారు క్షమించండి, వారు తప్పు చేస్తారు క్షమించు అని అంటాడు. నువ్వు తప్పుకో, ఎవరిని ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు తప్పుకో మనకు మోసం తప్పదు, తప్పేసుకుంటాడు. వీడు చేసిన పాప పనికి దైవజనుని వ్యతిరేకించినందుకు బైబిల్ ఉంది, వారి పిల్లలు సైతం, వాళ్ళ పసిపిల్లలు సైతం భూమిని నెరబెడిచి కుటుంబాలతో సైతం ముగిస్తారు. పాపం భార్యకి ఏమి తెలియదు, పిల్లలకి ఏమి తెలియదు. ఈ పనికి మానవుడు చేసిన పాపాలకి పిల్లలు, భార్య కూడా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయ్యా, బైబిల్ ప్రపంచంలో అతి శ్రేష్టమైన గ్రంథం ఏదంటే బైబిల్. ఇంత ఖచ్చితంగా, ఇంత విశదీకరణగా ఈ ప్రపంచంలో ఏ మాట ఉండదు. అంత ఖచ్చితంగా రాశాడు. పరిశుద్ధకు ఆశీర్వాదం ఏంటి, పాపానికి దాని తల కష్టమైన నష్టం ఏంటి, శిక్ష ఏంటి, ఎంత స్పష్టంగా ఉంది. మీకు అర్థమైందా? నూనెలో కాల్ చేస్తారు, దేనిలో చేస్తారు, రంపలు, ఎక్కడ బైబిల్ లేదు. క్రియేటింగ్ అంతా వాక్యాలు ఉన్న స్పష్టమైన పరిస్థితి. దేవుని పాదాల దగ్గర నేనే మీరు నేర్చుకుందాం. కనుక నాకు మీ కూడా ప్రభు యొక్క ఆత్మ హెచ్చరిక. అయ్యా, భూమి కూడా నోరుంది, దైవాకాన్ని వ్యతిరేకమైన పరిస్థితి మనకు వద్దయ్యా. బైబిల్ చెప్తుంది, ఆఖరిగా చెప్పి ముగించేస్తాం, ముగించడం కాదు, ముగించేస్తాం. క్రైస్తవ లేఖనాల్లో దానియేలు గ్రంథంలో 6:23 చదువు. రాజు ఇందును గూర్చి ఆ. అతి సంతోషభరితుడే ఆ. దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయగా ఆ. అధిపతులు దానియేలును బయటకు తీసిరి. అతడు ఉమ్. తన దేవుని యందు భక్తి గలవాడినందున అతనికి ఏ హానియో కలగలేదు. 22 చదవండి. 22. నేను నా దేవుని దృష్టికి దోషినిగా కనబడుతుంది అవును. కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మూయించను. గుర్తుపెట్టుకోండి, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక దేవుడు సింహపు నోళ్లను మూయించాడు. ప్రపంచంలో ఎవరి దృష్టికి ఎలా ఉన్నా మనకు అవసరం, దైవ దృష్టికి మనం నిర్దోషం కనిపించాలి. నీ గురించి నా గురించి ఆయన సింహ నోళ్లను మూయించేస్తాడు. సింహాలంటే శ్రమలు, సింహాలంటే భయంకరమైన దాడులు, ఇవన్నీ సాదృశ్యం. ప్రైస్తలాడు. ఈ వాక్యానుసారంగా తిమోతి భక్తుడు 4:17, 2 Timothy 4:17 రాస్తాడు, నేను సింహపు నుండి తప్పించబడితిని. దానియేలు సింహం నుండి తప్పించబడ్డా అంటే అక్కడ నిజంగా సింహం ఉంది, కానీ అక్కడ ఎప్పుడు దానియేలు పౌలు గారిని సింహంలో వేసినట్టుగా వెళ్ళలేదు కదా. దాని అర్థం ఏంటి? శ్రమల నోటిని తప్పించబడ్డాడు. ఆయనే నన్ను తప్పించాడు, నా ప్రక్కన నిలిచి ఆయన నన్ను తప్పించాడని పౌలు గారు తిమోతి గ్రంథం రాస్తాడు. క్రైస్తలాడు. కనుక శ్రమలు, బాధలు కూడా భయంకర సింహాలే. కనుక మన గురించి సింహ నోళ్లను మోయిస్తాడు. మనం దేవుని దృష్టి నిర్దోషంగా, యథార్థంగా మన నోరు వాడిగల ఖడ్గంగా వాడతాడు. ప్రతి ఒక్కరు కూడా, ప్రభా నా నోరు నీ వాడిగల ఖడ్గంగా చేయండి ప్రభా, నా నోరు నీ మహిమ కొరకు వాడుకోండి ప్రభా, నా నోట్లోని వాక్యాన్ని వ్యతిరేకం నన్ను తీసివేసి నా నోట్లో, నా హృదయంలో, ఎందుకు హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఉదయం వాక్యాన్ని వ్యతిరేకం వాటితో నింపుకున్నాం అనుకోండి, అదే బయటకు వచ్చేస్తుంది. కనుక ఉదయం అంతా దైవిక వాక్యంతో, ఆత్మతో నీ హృదయంలో దేవుని వాక్యం నివసింపనీయుడు అంటాడు కొలస్సీ 3:16. కనుక వాక్యంగానే మన జీవితంలో సమృద్ధి ఉందనుకోండి, ఉదయం అంతా వాక్యం నింబడిపోయింది అనుకోండి, ఇంకేముంది, నా నోరంతా నోరు తెరిస్తే వాక్యం బయటకు వచ్చేస్తుంది. జీవం గల దేవుని శక్తి గల 2 అంచుల ఖడ్గము బయటకు వచ్చేస్తుంది. వాడిగల, అప్పుడు మన నోరు వాడిగల ఖడ్గంగా ఉంటుంది. నా నోరును వాడిగల ఖడ్గంగా దీవించుతండి. నీ మాటలు పండించే యోగ్యతను, నా నోరుని పవిత్రపరచడం, తెలిసి తెలియకనే మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాట కుటుంబంలో, సంఘంలో, దైవికంగా, మామూలుగా
బయట ఎక్కడైనా సరే దైవ చిత్తాన్ని వ్యతిరేక మాట, ప్రతి వ్యర్థమైన మాట క్షమించయ్యా. నీ రక్తంతో నా నోరు, నాలుక, పెదవులు కడిగి పవిత్రపరిచి నా నోరు వాడేగలటట్లు చేయి. దేవుని రాజ్య సేవలు, సువార్తలో అన్నింట్లో నన్ను వాడుకో అయ్యా. నా నోరును దీవించయ్యా. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రార్థన చేద్దాం. ప్రభా, నా నోరు నీకు అనుకూలంగా, నీకు ఇష్టకరంగా చేయి ప్రభా. మరోసారి నోరు నీకు సమర్పిస్తున్నానయ్యా. తెలుసో తెలియకో శాపగ్రస్త మాటలు, దోష మాటలు, చెడు మాటలు, అపవిత్ర మాటలు, బూతు మాటలు, నన్ను ఇతరులు గాయపరిచే మాటలు, ద్వేషించే మాటలు, దూషించే మాటలు, అపవిత్ర మాటలు, అన్యాయ మాటలు, అపవిత్ర మాటలు, అనుమాన మాటలు, అపవిత్రమైనట్లు అమానుషమైన మాటలు మాట్లాడి నేను దూషించి పాపం చేశానయ్యా. నీ ఆత్మను దుఃఖపరచని ఎక్కడ ఎవరి పట్ల ఏ విధంగా మన తల్లిదండ్రుల పట్ల, అన్నదమ్ముల పట్ల, మన భర్త పట్ల, భార్య పట్ల, పిల్లల పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల, సమాజంలో నువ్వు ఎక్కడ దైవజనుల పట్ల, దేవుని పట్ల ఎక్కడ ఏ విధంగా మాట్లాడవు నీకు మాత్రమే తెలుసు. నీవు గుర్తుంచుకుని నన్ను క్షమించు. నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి ఉదయకాలం నోరును వాడిగల కట్టించి అలా చేస్తే దేవుని పనిలో గుర్తుపెట్టుకో. ఒక దగ్గర దేవుడు వెళ్ళమని ఆజ్ఞాపిస్తే ఇంకో దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయ. దాని పరిణామం భూమి మీదే చూడాలి. ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాట మన వెనుకలో దీవించాలి. ప్రభు యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపణ కలిగించి ప్రార్థించాలి. నోరు గురించి మాట్లాడతాం, ఎందుకంటే ఆ మెసేజ్ ముగించాలి. ఇంకా దాన్ని మళ్ళీ మనం